అన్న నాకు చిన్న డౌట్. ఏంట్రా? ఏమన్నా నేను నుంచి దర్శిష్కి ఎందుకు పారిపోతాడు? అదా, అక్కడ నెట్వర్క్ అయిపోయిందిరా. వైఫై సిగ్నల్స్ లేవు. అర్థం కాలేదన్నా. ఏమన్నా దేవుణ్ణి వైఫై లాగా అనుకున్నాడు. ఎందుకంటే మనం కొన్నిసార్లు దేవుడు మనం చూడలేదని అనుకుంటాం. అంటే వైఫై లేనప్పుడు మన మొబైల్ చూడలేం కదా, అలాగ ఆయన మనల్ని చూడలేడేమో అనుకుంటాం. అందుకే కదా తర్షీష్ పారిపోయాడు. అది యోనకు నినివేలో తీర్పు చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు రక్షింపబడతారని యోనకు తెలుసు. దేవుడు ప్రేమమయ్యాడు కదా, ప్రేమించేస్తాడు కదా, అది యోనకు తెలుసు. అందుకే అక్కడ ఉన్న ప్రజలు క్రూరులు, ఇశ్రాయేలు వాళ్ళకి శత్రువులు కాబట్టి అక్కడ చెప్పడం ఇష్టం లేక తర్షీష్ పారిపోతాడు. కానీ దేవుడు అన్నీ చూస్తుంటాడు కదా. మనం కొన్నిసార్లు దేవుని పిలుపు నుండి పారిపోవాలని ప్రయత్నిస్తాం, కానీ ఆయనకు వైఫై సిగ్నల్స్తో పర్లేదు రోయ్. మనం ఎక్కడికి పారిపోయినా ఎక్కడున్న దేవుడు మనం కనుగొంటాడు. నిజమైన రక్షణ మనం విధేయత చూపించడం.